క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం పక్కదారి 70,000 కోట్లు మళ్లింపు ఎస్సీ ఎస్టీ బీసీలకు భారీ మోసం బడ్జెట్ కేటాయింపులో సగం దాటని ఖర్చు 10 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేసింది 79,000 కోట్లు మాత్రమే. అటకెక్కిన బీసీలకు సబ్సిడీ లోన్లు దళిత బంధు పేరుకే ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోజనం లేదు. గత సర్కార్ లెక్కలు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇక కేసీఆర్ కేటీఆర్ చెప్తాడు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేము విపరీతంగా ఆదుకున్నాం, కేటాయించిందేమో 1,50,000 కోట్లు, ఖర్చు చేసిందేమో 70,000 కోట్లు. అంటే దాదాపుగా ఇంకొక 80,000 కోట్లు పక్కదారి పట్టించారు అన్నట్టు. ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే కేసీఆర్ మొత్తం హయాంలో బీసీలకు కేటాయించిన కేటాయింపులు చేసిన ఖర్చులు సున్నా తర్వాత ఎన్ని సున్నాలు? సున్నా తర్వాత 6 సున్నాల తర్వాత కేసీఆర్ బీసీల కోసం 10 ఏళ్లలో చేసిన ఖర్చు ఎంత అంటే 264 కోట్లయా మొత్తం 0.00000021. ఇగో ఇంత పర్సెంట్ ఖర్చు చేసిండు బీసీ ప్రజలారా కేసీఆర్. ఇగో ఇది 244 కోట్లు. సరే ఎస్సీ ఎస్టీలో కొంత ఎక్కువ ఖర్చు చేసారు, ఎందుకంటే వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా సప్లాన్లు ఉన్నాయి కాబట్టి అవి చేయాల్సింది. బీసీలకు అడిగినోడు లేడుగా, ఎవడు అడిగిన దిక్కే లేడా. ఇగో ఇది బీసీల కోసం చేసిన ఖర్చు 244 కోట్ల ఖర్చు చేస్తే. ఇప్పుడు బడ్జెట్లో 9,200 కోట్లు పెట్టిరు. ఆ 200 కోట్లు ఏం లేదు, ఈ ఊరికో కోడి ఇంటికో ఈక, ఎవరికి సరిపోయేది లేదు, అందేది లేదు, పొందేది లేదు. దానికి ఎన్ని ఖర్చు చేస్తారో ఇంకెవరికి తెలియదు. గత బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం దారి మళ్లింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించి వారికి భారీ మోసం చేసింది. ఈ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల 3 కలిపి చెప్పారు కదా. ఎస్సీ ఎస్టీలో పక్క పెట్టి బీసీలో చెప్తే ఇంకా బ్రహ్మాండంగా అర్థమయ్యేది. నిధులను పక్కదారి పట్టించి వారికి భారీ మోసం చేసింది. ఈ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు చూపినప్పటికీ ఖర్చు మాత్రం 50% మించలేదు. ఇందులోనూ సంక్షేమ పథకాల కంటే వాటి నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇదే రిపీట్ అవుతుంది. ఫలితంగా ఆయా సంక్షేమ శాఖల కింద అమలవుతున్న పథకాలు అటకెక్కాయి. ఎస్సీ ఎస్టీ బీసీలో లక్షల మంది అర్హులు లబ్ధిదారులు కాకుండా పోయారు. ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు సైతం అదే దారిలో వెళ్ళింది. 2 ఏళ్లలో దాదాపు 35,000 కోట్ల మేర కేటాయింపులు చేసినట్టు పద్దులో చూపినప్పటికీ సిల్లిగవ్వ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఈ మొత్తం ఫండ్స్ కూడా నిర్వీర్యమైపోయాయి. దళిత బంధుతో పాటు బీసీ సంక్షేమంలో సబ్సిడీ లోన్లు, ఎస్టీల వృద్ధి కోసం చేపట్టిన పథకాలు నిలిచిపోయాయి. అరాకొరగా కొందరికి శాంక్షన్లు ఇచ్చినా వాటికి సబ్సిడీలు పెండింగ్ లో పెట్టింది. పైగా ఎన్నికల ఏడాది 2023లో బీసీలకు 1,00,000 సాయం దళిత బంధు కోసం పేర్లు రాసుకొని వదిలేశారు. ఇప్పుడు ఇదే సంక్షేమ శాఖలో మొన్న బడ్జెట్లో చేసిన కేటాయింపులపై బీఆర్ఎస్ పెద్దలు విమర్శలు చేస్తుండటంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పాత లెక్కలన్నీ తీస్తున్నది. ఈ సందర్భంగా అధికారులు సైతం అప్పుడు చేసిన ఖర్చులపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అయితే లెక్కాపత్రం లేకుండా పోయింది. 2021-22లో 5.23 లక్షల కోట్లు కేటాయింపులు చూపిస్తే లక్షల కోట్ల నిన్నెక్కడి రూపాయలు 1.20 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టుగా తెలిసిందట. అచ్చా, అన్ని బడ్జెట్లో కలిపి. ఇగో ఇది కేసీఆర్ పాట పెద్దగుంటది, పని చిన్నగుంటది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.